అధ్యక్షుడు శ్రీ సంతోష్ నాయుడు గారు, అదేవిధంగా మా కార్పొరేటర్ అభ్యర్థి పోతిన అనురాధ గారు, మా 6వ వార్డు జనసేన పార్టీ నాయకులు మరియు మధురవాడ ప్రాంత జనసేన పార్టీ నాయకులే కాకుండా మండల నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పోతిన మల్లయ్యపాలెం పిఎంపాలెం లాస్ట్ బస్ స్టాప్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఎక్కడైతే జనసేన పార్టీ జెండా ఉంటుందో అక్కడ ప్రజలకి ధైర్యంగా ఉంటుందని ఒక భరోసా కల్పిస్తూ ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా 6వ వార్డు కనుక తీసుకుంటే ఇక్కడ మన ముత్తంశెట్టి శ్రీనివాస్ గారి వారి పుత్రిక 6వ వార్డు కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. ఆ సమయంలో మేము చెప్పాం, మా పోతిన అనురాధ గారు అంటే స్థానికురాలు, ఇక్కడే మీకు అందుబాటులో ఉంటారు, ఇక్కడే పుట్టి పెరిగారు అని చెప్పినప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళ నుంచి వాళ్ళు ఒకటే మాట చెప్పారు, గెలిచిన 3 నెలల లోపు ఇక్కడ మేము ఒక సొంత ఇల్లు కొనుక్కుని ఇక్కడే మీకు అందుబాటులో ఉంటారని చెప్పన్నారు. మరి ఈ రోజు వరకు కూడా కార్పొరేటర్ గారు ఏ రోజు ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి. నిన్న కాక మొన్న మన మున్సిపల్ కార్మికులు వాళ్ళ జీతభత్యాల కోసం, వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆ సందర్భంలో మరి మా జనసేన పార్టీ నాయకులు వాళ్ళకి మద్దతుగా వెళ్ళే సందర్భంలో మరి వైసీపీ నాయకులు వచ్చి కొంతమంది జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, మున్సిపల్ వర్కర్లు కానివ్వండి, వాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళతో గొడవ పెట్టుకునే విధంగా ప్రయత్నించారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ముందు ఏదైతే మీరు కార్పొరేటర్గా గెలిచారో ఆవిడ రమ్మనండి, సంఘీభావం తెలపనండి. ఎందుకంటే అంగన్వాడీలు ధర్నా చేస్తారు, ఆశా వర్కర్లు ధర్నా చేస్తారు, సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు. ఇంతమంది ధర్నాలు చేస్తున్నప్పుడు మరి స్థానికంగా కార్పొరేటర్ అన్నప్పుడు మున్సిపల్గా ఎంప్లాయీస్ పని చేసే వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి. అలా కాకుండా పోలీసులతో నెట్టివేసి వాళ్ళు లాక్కెళ్ళిపోతూ దాన్ని మేము సమర్థిస్తామంటే ఇది పోతుల మల్లయ్య పాలెమా, ప్రియాంక ముత్తంశెట్టి పాలెమా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే దీన్ని పోతుల మల్లయ్య పాలెంగా మాత్రమే ఉంచండి. మీ స్థానికతను కోల్పోయి, మీ ఉనికిని కోల్పోయి, ఒక మంత్రిగా మాజీ మంత్రి గారి కూతురు కాబట్టి లేదా ఎమ్మెల్యే గారి కూతురు కాబట్టి ఆవిడ గుండుగం చేస్తామంటే కనుక పోతుల మల్లయ్య పాలెం కాస్త ప్రియాంక ముత్తంశెట్టి పాలెం కింద మారిపోయే పరిస్థితి ఉంది ఇప్పటికే. కాబట్టి మేము మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాం, స్థానికంగా ఉండే జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, స్థానిక ఏ పార్టీలో ఉన్న నాయకులైనా సరే ముందు మన ప్రాంత అభివృద్ధి మనకు ముఖ్యం, ఆ తర్వాతే కనుక ఇతర పార్టీ నాయకులు. ఈరోజు మరి అవంతి గారు ఇక్కడి నుంచి గతంలో పోటీ చేశారు, తర్వాత అనకాపల్లికి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇక్కడ పోటీ చేశారు, రేపు మళ్ళీ పోటీ చేస్తారనే నమ్మకం మీకుందా? అసలు టికెట్ ఇస్తారనే నమ్మకం ఆయనకన్నా ఉందా? ఇతర పార్టీల వైపు చూస్తున్న వ్యక్తి కోసం స్థానికంగా ఉండే మీరు మన మధ్య, ఇక్కడ ఉండే ప్రజల మధ్య గొడవలు పడద్దు. దయచేసి స్థానికంగా మీకున్న సమస్యల్ని అన్ని పార్టీలు కలిపి మనం పరిష్కరించుకుందాం, ప్రజలకి మంచి పరిపాలన అందిద్దాం. ఎందుకంటే ఎక్కువ రోజులు లేదు, ఇంకొక 100 రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం స్థాపించబోతున్నాం. దానిలో గెలిచే మొదటి ప్రాంతం మన భీమిలి కాన్స్టిట్యున్సీ మేము బలంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఓడిపోయినప్పటికీ కూడా 25,000 ఓట్లు వేసిన మా ప్రజలకి మేము 5 ఏళ్లుగా అందుబాటులో ఉన్నాం. ఓడిపోయిన వ్యక్తులు మేమే 5 ఏళ్లుగా అందుబాటులో ఉన్నప్పుడు గెలిచిన అవంతి గారు ఎన్నిసార్లు వచ్చారు, ఇక్కడ కార్పొరేటర్గా గెలిచిన వారి పుత్రికి ఎన్నిసార్లు వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈసారి ఎవరైతే బలంగా నిలబడ్డారో, అందుబాటులో ఉన్నారో వాళ్ళని ప్రజలు ఎంచుకుంటారని చెప్పి బలంగా నమ్ముతూ, ముఖ్యంగా జీవో నెంబర్ 512 జీవో నెంబర్ 512ని ఏదైతే ఈ భూ కబ్జాల కోసం తీసుకొచ్చిన జీవో ఉందో అది ప్రతి అపార్ట్మెంట్కి వెళ్తాం, ప్రతి ఉద్యోగస్తుడికి వివరిస్తాం, ప్రతి పెన్షనర్కి మేము వివరిస్తాం. భూమిని కాజేసే ఒక చట్టం తీసుకొచ్చారు వైసీపీ పార్టీ. ఈరోజు భీమిలిలో భూ బకాసుల కోసం, వాళ్ళకి న్యాయం చేయడం కోసం కోర్టు పరిధిలోంచి భూముల్ని బయటికి తీసుకొచ్చేశారు. మరి రెవెన్యూ అధికారులకి తీసుకునే అధికారం ఇచ్చారు. రెవెన్యూ అధికారులు నిజంగా మీకోసం న్యాయం చేస్తారని పడుకుంటున్నారా? వాళ్ళ మీద ఒత్తిడి పెడితే, వాళ్ళ ట్రాన్స్ఫర్ల కోసమో, ప్రమోషన్ల కోసమో, వాళ్ళ జీతభత్యాల కోసం వాళ్ళు ఇబ్బంది పెట్టి బెదిరిస్తే నిజంగా మీకు న్యాయం జరుగుతుందా? ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం కనుక మరొకసారి ఉంటే జీవో నెంబర్ 512 ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి భూమిని లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీన్ని స్థానిక ప్రజలందరూ కూడా తిరగబడాలని తెలియజేస్తూ, వీటి కోసం జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ, రాబోయే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఉమ్మడి ప్రభుత్వం భీమిలిలో మొదటిగా సీటు గెలిచి ఈ వైసీపీకి బై బై చెప్పే టైం వచ్చింది. బై బై వైసీపీ, బై బై అవంతి.